హలో నమస్తే. నేను మీ నీలిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమాస్ ఇన్నోవేటివ్ వరల్డ్. మనం యాక్చువల్గా అయితే హోమ్ ఎంట్రన్స్లో వినాయకుడిని పెట్టుకుంటాం కదా, అలా నేను కూడా కార్డ్బోర్డ్స్ యూజ్ చేసి అది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రిపేర్ చేశాను వినాయకుడిని. అండ్ అలాగే ఇంకొకటి కలర్ పేపర్స్తో కూడా ప్రిపేర్ చేశాను. మీకు కూడా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఇప్పుడు మనకి దసరా వస్తుంది కదా, కాబట్టి నేను దసరాకి సంబంధించి ఏవైనా క్రాఫ్ట్ చేద్దాము అనుకుంటున్నాను. మన ఛానల్ కంటెంట్ ఏంటి, ఫస్ట్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రిపేర్ చేయడం. సో నేను కార్డ్బోర్డ్ యూస్ చేసి అండ్ అలాగే న్యూస్ పేపర్స్ యూస్ చేసి, ఇంకా ఎక్స్ట్రా అంటే ఏం లేదు, ఓన్లీగా పెయింటింగ్స్ ఒకటే, వాటిని యూజ్ చేసి నేను ఒక వాల్ డెకర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎంట్రన్స్లో పెట్టడానికి. నేను ఎలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, నా ఐడియా ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. కార్డ్బోర్డ్ని నేను ఆల్రెడీ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ అలాగే మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, అవి ఒక 3 పీసెస్ తీసుకొని మధ్యలో నేను స్టిక్ చేశాను. ఇంకొకటి చిన్న సర్కిల్ తీసుకొని స్టిక్ చేశాను. ఆ చిన్న సర్కిల్కి సరిపడే బొమ్మ నేను గీసుకున్నాను. గూగుల్లో చూసి ఇమేజ్ గీసుకున్నాను పెన్సిల్తో. క్లాస్మేట్ నోట్బుక్ది అట్ట ఉంటుంది కదా, ఆ అట్ట మీద గీసుకున్నాను. ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది, తొందరగా వేస్ట్ అవ్వదు. మీకు లేకోకుంటే ఒకవేళ మీకు అలాంటిదే అట్ట ఏదన్నా ఉంటే దాని మీద గీసుకోండి, లేదంటే మనకి A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ మీద కూడా గీసుకోండి, ఏం కాదు. బట్ ఇదైతే కొన్ని రోజులు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నేను న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇలా హోల్డ్ చేశాను. ఇలాగా హోల్డ్ చేసిన తర్వాత వాటిని కట్ చేసేసుకున్నాను స్ట్రైట్గా. కట్ చేసుకున్న పీసుల్లో ఒక పీస్ తీసుకొని ఒక రీఫిల్ తీసుకొని ఆ రీఫిల్ని ఇలా హోల్డ్ చేస్తూ ట్విస్ట్ చేస్తూ మొత్తం ఎండింగ్ వరకు రావాలి. అలాగే అది ట్విస్ట్ చేసినప్పుడు విడిపోకుండా ఉండాలంటే సైడ్కి గ్లూ అంటించుకోవాలి. అలా ట్విస్ట్ చేస్తూ మొత్తం ట్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే ఇంకొక ట్యూబ్ కూడా చూపిస్తాను. ఇలాగా మొత్తం మన దగ్గర ఉన్న పేపర్స్తో అన్నీ ఇలా చేసుకోవాలి. ట్యూబ్స్ మనకి సరిపడినన్ని. ఇలాగా అన్ని ట్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రౌండ్గా ఉంటాయి కదా ట్యూబ్స్, అవి రౌండ్గా లేకోకుండా ఫ్లాట్గా చేసుకోవాలి సీజర్తో. ఇలాగా ఫ్లాట్గా చేసిన ట్యూబ్స్ అన్నీ ఒక సైడ్ నుంచి రౌండ్ చేస్తూ అలాగే గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇలా ఒక 3 ట్యూబ్స్తో ఒక్కొక్క సర్కిల్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే రౌండ్కి సరిపడినన్ని సర్కిల్స్ చేసుకోవాలి.
ఇలాగా అన్ని సర్కిల్స్ ప్రిపేర్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుందాం. ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను పెయింట్ చేసుకుంటున్నాను. బ్లాక్ కలర్ పెయింట్ చేసుకుంటున్నాను. ఒక లార్జ్ తీసుకున్నాం కదా, లార్జ్ సర్కిల్, దాని మీద బ్లాక్ వేసుకున్నాను. ఎందుకంటే కార్డ్బోర్డ్ కనిపించకుండా ఉండటానికి. అలాగే నేను అమ్మవారిని గీసుకున్నాను కదా స్మాల్ సర్కిల్ మీద, దాని మీద మొత్తం పెయింట్ వేసుకుంటున్నాను. అమ్మవారు అంటే ముఖ్యంగా పసుపు కుంకుమ కాబట్టి నేను ఎల్లో అండ్ రెడ్ పెయింట్ చేసుకుంటున్నాను. ఎల్లో అండ్ రెడ్తో పాటు బ్లాక్ అనేది అవుట్ బోర్డర్ ఇస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇమేజ్ అనేది ఏదైనా సరే. అండ్ అలాగే ఐస్కి కూడా బ్లాక్ కావాలి కదా. మనం ఏదైనా జ్యువెలరీ చూసినప్పుడు ముఖ్యంగా రెడ్, వైట్, గ్రీన్ స్టోన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా. పగడము, ముత్యము, పచ్చ, ఆ స్టోన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో నేను కూడా రెడ్ కలర్, గ్రీన్ వేసుకున్నాను. వైట్ ఆల్రెడీ నేను యూజ్ చేసిన పేపర్ వైటే కాబట్టి వైట్ ఏం వేసుకోలేదు. గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ లాగా పెట్టేశాను. నేను కిరీటంలో 3 లేయర్స్ ఇచ్చాను కదా, అప్పుడు ఒకటేమో రెడ్ వేసుకున్నాను, ఇంకొకటి ఎల్లో వేసుకున్నాను. కాబట్టి ఇంకొక కలర్ నేను రెడ్, ఎల్లో మిక్స్ చేసి వచ్చిన కలర్ని వేస్తున్నాను. థిక్ స్కిన్ కలర్ వచ్చింది, అది పెయింట్ చేసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. కొంచెం కిరీటం లాగా డిఫరెన్షియేట్ చేయడానికి కిరీటంకి వస్తుంటాయి కదా సింబల్స్, అలాగే చిన్నగా బ్లాక్ కలర్తో వేశాను. అండ్ అలాగే అవుట్ బార్డర్ బ్లాక్తో వేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన సర్కిల్స్ ఉన్నాయి కదా న్యూస్ పేపర్తో, అవి స్టిక్ చేసుకోవాలి. నా దగ్గర అయితే గ్లూ అయిపోయింది, సో నేను హాట్ గ్లూ గన్ యూజ్ చేసి అవి స్టిక్ చేసుకున్నాను. చెప్పాను కదా అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకుమ అని. సో నేను ఎల్లో కలర్, రెడ్ కలర్, ఒకటి ఎల్లో సర్కిల్, ఒకటి రెడ్ సర్కిల్ అలా పెయింట్ చేసుకున్నాను. ఒకటైతే వేరే వచ్చింది, సో నేను అది తీసేకోకుండా అమ్మవారి తల మీద వచ్చింది కాబట్టి దాన్ని ఒకటి డిఫరెంట్గా కలర్ చేద్దాం అనుకొని ఎల్లోను రెడ్ రెండు కలిపి పెయింట్ చేసుకున్నాను. అలాగే దాంట్లో మధ్యలో ఏదైనా స్టోన్ అతికిస్తే బాగుంటుంది అనుకున్నాను. నా దగ్గర స్టోన్స్ ఏం లేవు, సో నేను బిస్కెట్ పేపర్ ఉంటుంది కదా, బిస్కెట్ పేపర్ని కట్ చేసుకున్నాను. అలాగే నేను ఏం మర్చిపోయాను అని ఆలోచిస్తే అమ్మవారికి ముక్కు పడక మర్చిపోయాను, సో మరీ పెయింట్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్నాం కదా బిస్కెట్ ప్యాకెట్తో సర్కిల్స్, ఆ సర్కిల్స్ని నేను ఆ సర్కిల్స్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. స్టోన్స్ లాగా కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ ఏం కలర్ లేకుండా సిల్వర్ కలర్లో ఉంటుంది కదా, అది పైకి కనిపించేటట్టు బిస్కెట్ ప్యాకెట్ ఇమేజెస్ ఉంటాయి కదా, అది వెనక్కి వేసాను. సో అవి స్టోన్స్ లాగా కనిపిస్తాయి. టోటల్గా ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఏదైనా ఉండాలి కదా, సో నేను కార్డ్బోర్డ్ పీసెస్ వేస్ట్ ఉంటాయి కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత హోల్ పెట్టుకున్నాను. మధ్యలో ఒక 2 తీసుకొని
ఆ స్టిక్ చేసుకొని హోల్ పెట్టుకున్న చోట కరెక్ట్గా మనకి స్ట్రైట్గా వచ్చేటట్టు ఇలాగా స్ట్రైట్గా వచ్చేటట్టు స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలాంటివే నేను వినాయకుడు చేశానని చెప్పాను కదా, ఒకటి కార్డ్బోర్డ్తో అండ్ ఇంకొకటి కలర్ పేపర్స్తో. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఫైనల్గా చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలాగైతే వచ్చింది. మనం ఎక్కడైనా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది అమ్మవారి వాల్ డెకర్. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ దీనికి కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కలర్స్కి ఒకటే, కలర్స్ మీ దగ్గర ఉన్నవి ఏవైనా యూజ్ చేయొచ్చు. కలర్స్ కూడా ఎక్కువ కలర్స్ తీసుకోలేదు, ఓన్లీ ఎల్లో అండ్ రెడ్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇవన్నీ కార్డ్బోర్డు, న్యూస్ పేపర్ కాబట్టి చాలా తక్కువ కాస్ట్లోనే మనకు గ్లూ అండ్ పెయింటింగ్స్ ఒక్కటే పడతాయి కాస్ట్. అది కూడా మన దగ్గర ఉన్నవే యూజ్ చేస్తాము. అండ్ అలాగే కార్డ్బోర్డ్స్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా కార్డ్బోర్డ్స్ ఇలా పీస్ ఇచ్చేసి హోల్ పెట్టాను. ఏదైనా ములికి ఉంటుంది కదా, దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా వినాయకునివి కూడా ఇలాంటివి 2 ఉన్నాయి. ఎలా చేయాలి ఏమి అనేది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నా ఫస్ట్ ఛానల్లో నేను చేశాను. సో మీకు నా వీడియో ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా ఛానల్లో వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.